మాజీ మంత్రివర్యులు మరియు పార్లమెంట్ సభ్యుడు ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు శత జయంతి వేడుకలు పెందుర్తిలో ఘనంగా నిర్వహించిన ఆడారి రమేష్ ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు మరియు స్థానిక పెద్దలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముందుగా ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాడుగుల శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. స్వర్గీయ ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు మన మధ్య లేకపోయినప్పటికీ అప్పలనాయుడు పెందుర్తి ప్రాంతానికి చిరస్మరణీయులుగా నిలిచారని, ఆయన చేసిన సేవలు మరువలేనివని, అలాంటి మహానుభావుని జయంతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని బండారు పేర్కొన్నారు. అప్పలనాయుడు గారి 100 సంవత్సరాల కేకు మరి మాజీ మినిస్టర్ గారు బండారు అందరూ కూడా పాల్గొల్సిందిగా కోరుతున్నాం. నాయుడు గారికి మరొక్కసారి అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. ఆ రోజు మన పరవాడ కాన్స్టిట్యున్సీ ఉమ్మల పరవాడప్పుడు పెందుర్తి తొప్పాల కలిసినప్పుడు వారు మొట్టమొదటిసారిగా మున్సిపల్గా ఉండి మన పరవాడకి శాసనసభ్యుడిగా చేయడం జరిగింది. శాసనసభ్యుడిగా ప్రయత్నించేటప్పుడు ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు మా నాన్నగారు ఒబ్బీడు చక్కడికి వెళ్ళాలనుకున్నారు. అప్పుడు మా నాన్నగారు ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారికి అప్పుడు అప్పలనాయుడు గారు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి చీట్ తెచ్చుకోమని చెప్పి మా నాన్నగారు ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారిని హైదరాబాద్ పంపడం జరిగింది. ఈ కథ నాకు తెలీదు. ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారి పుస్తకాన్ని ఆవిష్ తీసుకొని నేను పుస్తకాన్ని ఆవిష్కరించాను. ఆ పుస్తకం వారు రాశారు. ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు స్వయంగా చూడు ఎంత మహానుభావుడు. బండారు అప్పలనాయుడు గారు ఇలా డబ్బులు ఇచ్చి నన్ను హైదరాబాద్ పంపించారు, ఆ సీట్ తెలుసుకుని నేను ఎమ్మెల్యే అని చెప్పి స్వయంగా ఎస్ఆర్ఎస్ ఆత్మకథలో నేను బుక్ చేశాను ఇక్కడ ఆర్ఎస్ స్టేషన్లో. అంటే నాన్నగారికి అంత ఇష్టలు, అంటే నాన్నగారు అంత ప్రోత్సహించి ఇద్దరు ఒక అన్నదమ్ముళ్ళగా ఉండేవారు. అదృష్టవశాత్తు మనకు ఎంపీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, నిరాడంబర టీవీ. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మేము కలడానికి వెళ్తే సామాన్యుడిగా ఒక సామాన్య మున్సిపుల్లా కనపడేవారు. ఎంపీగా ఉంటే అడ్డు ఆర్భాటం లేకుండా అనకాపల్లి నాదోలు ఉండి వెళ్ళిపోతుండేవారు. అలాంటి ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు తర్వాత పాత శ్రీరామూర్తి గారికి రాజకీయ దృష్టి పెట్టింది కూడా ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు చనిపోయేటప్పుడు. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఎంపీగా వెళ్ళి పాటం గారు తీసుకొచ్చి మన పరవాడికి ఎమ్మెల్యే చేసి మంత్రి అయినారు. ఆంధ్ర సత్యనారాయణ గారికి కూడా రాజకీయ ఆలోచన భిక్ష పెట్టింది కూడా ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు. ఎంత మహానుభావుడు అంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఈ విగ్రహం ఓపెనింగ్ ఇచ్చి పాటల విజయభాస్కర్ గారి చేత విగ్రహం ఓపెన్ చేయడం కోసం సాల్వా కోసం నన్ను వీరభద్రయ్య గారిని హైదరాబాద్ అంతా తిప్పారు. ఆ సాల్వా ఆయనకి మెడ్రాస్ సాల్వా కావాలి ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు, అది హైదరాబాద్ దొరకలేదు. వీరభద్ర నేను ఏదో తీసుకోండి సార్ అన్నారు. అవుద్దొద్దు, విజయభాస్కర్ రెడ్డి గారు అంటే ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారికి ప్రాణం, చాలా ప్రేమ అభిమానం. ఇద్దరు ఒక హైదరాబాద్ సంబంధం ఉండేవారు. అంటే అలాంటి విజయభాస్కర్ రెడ్డి గారికి అభిమానించి విగ్రహం ఆయన చేతే ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు మరి బ్రతుకుండగానే విగ్రహం ఓపెన్ చేస్తున్నాం ఎస్ఆర్ఎస్ గారు. విజయభాస్కర్ రెడ్డి గారు ఆ సాల్వా కోసం తిప్పాడు వీరభద్ర గారు, నన్ను కూడా మహానటుడు. ఆయన కృష్ణదేవరాయల పాత్రలో ఆయనకు ఆనేసండి చాలా తెలియదు. చెప్తారు మన బిడ్డే, మనవరి పుట్టిన బిడ్డే, కానీ అనేక రంగాలు అందరూ అభిమానం పొందిన వ్యక్తి. అలాంటి ఎస్ఆర్ఎస్ గారు ఈవేళ మన ముందు లేకపోయినా ఆయన ఆశయాలు ఆయన అనుగుణాలు చేసిన అభివృద్ధి మత్స్య కార్మికుల కోసం ఆ రోజు ముత్యాలమ్మాలని ఎంతో రోజు చేశారు. కొన్ని రోజులు కలిసేవారు.